మాస్టర్ గారు పుట్టినదినం అన్నమాట ఈరోజు. ఎవరికి చెప్పలేదు, మామూలుగానే స్పెషల్ ఈరోజు రండి అని అన్నారు కానీ ఎవరికి చెప్పలేదు. మరి చెప్తే ఇంకా చాలామంది అందరూ వచ్చేవాళ్ళేమో కానీ మరి చెప్పలేదు. అయితే పోయిన సంవత్సరం మేము బెంగళూరులో పిల్లలతో అక్కడ చేసుకున్నాము. మళ్ళీ పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు దేవుడు తన గొప్ప రెక్కల కింద కాచి కాపాడి మరి సజీవ లెక్కలో ఉంచారు. మరి అసలు చెప్పాలంటే ఇంకా చాలా మరణకరమైనటువంటి ఆ రోగంలో నుంచి దేవుడు విడిపించారు. నిజంగా ఆ రోజే మరి దేవుని కృపను బట్టి మరి ఆయన బ్రతికించుకొని ఆయన సేవ నిమిత్తం వాడుకుంటున్నారు. లేకపోతే ఆ రోజే మట్టి అయిపోతే మేమేమైపోయేవాళ్ళో, మేము అసలు ఈ దినాన్ని ఇలా ఉండేవాళ్ళమో, మీ అందరితో కలిసి ఇలా ఇక్కడ సౌడవారం వచ్చి సేవ చేయడం ఇవన్నీ జరిగి ఉండే కాదు. కానీ ఆయన ప్రణాళిక మా పట్ల ఉండి మమ్మల్ని ఈ రీతిగా నడిపిస్తున్నారు. మరి మునుపటి మహిమ కంటే ఇప్పుడు కొంతమంది మహిమ ఇంకా ఎక్కువగా ఉన్నట్లుగా అన్నట్టు అయ్యగారు ఇంకా నూతన శక్తి ఇచ్చి యవనస్తులాగా పరిగెత్తడానికి సహాయం చేస్తున్నారు దేవుడు. నేనైతే ఒక పూట ప్రయాణం చేస్తేనే నాకు డల్లైపోతున్నాను నేను. ఆయనైతే నూతన శక్తితో ముందుకు పరిగెత్తుతున్నారు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు, స్థుతులు. మీరు కూడా ఏమన్నా చెప్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నారు. ఎవరైనా అయ్యగారి గురించి చిన్న మాటలు నేను చెప్పటం కాదు, మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది. కాబట్టి ఇంకా శక్తినిచ్చి, బలాన్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి దేవుడు ఇంకా తన సేవల ముందు కొనసాగింప చేసుకోవాలని, మరణ దినం వరకు ఆయన సేవలో కొనసాగాలి, పరిగెత్తాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఇక నన్ను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా నా వందనాలు. సరే, చిన్న పాట పాడుకుందాము. మా అమ్మగారు పిచ్చమ్మ గారు భూషణ్ తాత గారిని మా అమ్మగారిని చేర్చుకొని స్టార్టింగ్లో ఎన్నో సంవత్సరాల క్రితం వాళ్ళు దేవుని బిడ్డలను చేర్చుకున్నారు. అప్పటి నుంచి ఈ చౌడవరం గ్రామంలో సేవ జరుగుతూనే ఉంది మన ఎల్ఏఎఫ్ తరఫున. ఇప్పుడు కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ సేవని మాకు అప్పగించడం అది గొప్ప భాగ్యమని మేము మెచ్చుకుంటూ ఉంటాము. వారు పునాదులు వేసి పేరు దాని మీద కట్టడానికి మమ్మల్ని ఇక్కడికి నడిపించారు. అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకై, నీవు చేసిన మేళ్లకై, నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నువ్వు చేసిన మేళ్లకై, నీవు చూపిన కృపలకై, నీవు చేసిన మేళ్లకై, నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వారమని మమ్ము నీవెంతగానో బలపరచావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. ఏ పాటి వారమని మమ్ము నీవెంతగానో బలపరచావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. అందుకే వందనం యేసయ్యా, వందనం
చేసిన మేళకై నీవు చూపిన కృపలకై నీవు చేసిన మేళకై నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనులమై మమ్ము నీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు అందుకే వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేళకు నీవు చూపిన కృపలకై నీవు చేసిన మేళకై నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం